మామిడి పండ్లు తొందరగా పక్వానికి వచ్చే విధంగా రసాయనాలను ఎక్కువ మోతాదులో వాడుతున్నారని కొంతమంది వ్యాపారులు లాభాపేక్షతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని తిని తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాభార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కుమ్మక్కై ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. టన్నుల కొద్దీ మామిడి పండ్లలో రసాయనాలను కలుపుతున్నారని, తొందరగా పక్వానికి రాగానే మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇవి తినడం వల్ల చిన్నపిల్లలతో పాటు పెద్దవారు సైతం అనేక రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఇదే విషయంపై జనానికి అవగాహన కల్పించేందుకు, ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు తమ జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ ఆదేశాల మేరకు మావల సమీపంలోని దేవాపూర్ చెక్పోస్ట్ వద్ద సంబంధిత శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేయడం జరిగిందన్నారు. మామిడి పండ్ల కల్తీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లామని తెలిపారు. ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు మామిడి పండ్లను తినకుండా ఉండడమే మంచిదని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఆర్ఓ జిల్లా అధ్యక్షులు దొమ్మటి కిరణ్ కుమార్ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ సిటీలో కూడా చాలా మంది తెలియక బండ్లో మామిడికాయలు నుండి శాఖలు అక్కడక్కడ పడి ఉంటుంది. ఆయనకి న్యాచురల్ మ్యాంగోస్ అని చెప్పి అమ్ముతున్నాడు. న్యాచురల్ మ్యాంగోస్ అని చెప్పి జనాలకు అమ్ముతున్నాడు. సో ట్రైలర్లో ఒక్కొక్క ట్రైలర్లో 6-7 బయటకు వచ్చింది. సో ఇది ఎంత ప్రమాదకరం అంటే మేము తీసుకున్నాం. వాళ్ళు కేసు బైండ్ చేసి 200 కిలోల మ్యాంగోస్ ఆల్రెడీ దాదాపు వేయించాము. దాదాపు మన దగ్గర 9 లక్షల మెట్రిక్ టన్నుల మ్యాంగోస్ అయితే ఆంధ్ర నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల మ్యాంగోస్ వచ్చినాయి. దానికి ముందే ఫిబ్రవరిలోనే ఆల్మోస్ట్ 95% టోటల్ చెప్పేశారు. పక్క ప్రజల ప్రాణాలను చెరగాటం. దానికోసమే ఈ మెసేజ్ పబ్లిక్ కూడా కంపల్సరీ ఇవ్వాలి. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో దొమ్మాటి కిరణ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మామిడికాయలు ఏవైతే కృత్రిమ పద్ధతిలో పండించి సిటీ నుంచి ఇతర రాష్ట్రాలకు సిటీలో సరఫరా చేయడానికి బార్డర్ క్రాస్ అవుతున్నాయో దాన్ని ఒకవేళ ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్స్కి అతీతంగా రికమెండెడ్ గైడ్లైన్స్కి అతీతంగా మ్యాంగోస్ పైన ఈ కెమికల్ శాచెట్లు కనబడితే ఆ లారీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాబట్టి సంస్థ నుంచి మేము ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టాము. అక్కడ టన్నుల కొద్ది మామిడికాయలు సరఫరా అవుతున్నాయని చెప్పి మా నోటీస్లో ఉంది. జగిత్యాల, ఖమ్మం, వరంగల్, బాటసింగారం మార్కెట్, ఇతర మార్కెట్లలో లక్షల టన్నుల మ్యాంగోస్ డైలీ మహారాష్ట్రకు, ఢిల్లీకి, ఇక్కడ తెలంగాణలో అవి ఆర్టిఫిషియల్గా ఏమంటారు నిషేధిత పద్ధతిలో పండించి ఆ ట్రైలర్లో శాచెట్లు కెమికల్ చైనా ట్రాటెట్లు ఇది ఎథఫాన్ గ్యాస్ రిలీజ్ చేసి ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ చేసి ఎథఫాన్ కెమికల్ ఇందులో ఉంటుంది. సో దీన్ని 10 కిలోలకు ఒకటి వాడాలి. కానీ వాళ్ళు నిషేధిత పద్ధతి అంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ పాటించకుండా 6 నుంచి 9 శాచెట్లు మ్యాంగోస్ పైన నిల్వహిస్తున్నారు. సో ఈ మ్యాంగోస్ తినడం వల్ల చాలా ప్రమాదం, పిల్లలకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పెద్దలకి నానా రకాలుగా షుగర్ పేషెంట్లకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకాలుగా ఇది డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇది 60 mg గ్యాస్ 60 mg నుంచి 500 లోపల ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ చేస్తారు 10 కిలోలకి. అది చిల్లురు గల బాక్స్లో పెట్టి మామిడి పండ్లకు తలగకుండా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. సో వీళ్ళు అలా కాకుండా తొందరగా పండాలి. మా తోట నుంచి అంటే మార్కెట్ నుంచి వ్యాపారస్తుల మార్కెట్లో ఏవైనా రిటైల్ అవుట్లెట్లకు చేరే ముందే ఇవి మగ్గిపోవాలని చెప్పేసి 6 నుంచి 9 శాచెట్లు మ్యాంగోస్ పైన డైరెక్ట్గా పెడుతున్నారు. అది పద్ధతి కాదు, అది హానికరం అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆల్రెడీ గైడ్లైన్స్ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు పట్టించుకోవట్లేదు. సొమ్ము చేసుకునే విషయంలో ప్రజల ప్రాణాలు సైతం లెక్క చేస్తలేరు. మ్యాంగోస్ పైన మేము ఇంత జాగ్రత్తగా ఇంత తొందరగా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది షార్ట్ పీరియడ్లో ఎక్కువ అమ్ముడుపోయే ఫ్రూట్, ఇది సీజనల్ ఫ్రూట్, మన నేషనల్ ఫ్రూట్ ఇది. సో దీనికి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తింటారు. ఒక్కొక్కరు 2-5 కిలోలు కొనుకెళ్ళి పిల్లలు 2-3 ఉన్నా సరే 5 కిలోల మ్యాంగోలు డైలీ కన్జ్యూమ్ చేసే పద్ధతి ఉంది. ఇప్పుడు తింటున్నారు కూడా అట్లనే మాకు తెలుస్తుంది. సో ఇది ఎక్కువ షార్ట్ పీరియడ్లో ఎక్కువ అమ్ముడుపోయే ఫ్రూట్ కాబట్టి దీనిపైన మేము వెంబడే ప్రజలకు హానికరం కలగకుండా ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మ్యాంగోస్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 95% మ్యాంగోస్ తోటల నుంచి తెంపేసి ఫిబ్రవరిలోనే ఈ ఆర్టిఫిషియల్గా రిపైనింగ్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో నేను ఒకటే చెప్పదలిచింది ఏంటంటే వినియోగదారులకు ఏదన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, మనకు తెలిసిన తోటలు ఉంటే అక్కడ నుంచి కొనుక్కోవడం బెటర్ ఈ సంవత్సరం. ఎందుకంటే మ్యాంగోస్ అనేది చాలా
ఘోరంగా ఉన్నాయి, చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే 94% తోటలు చేసేసి ఆర్టిఫిషియల్గా రీపానింగ్ చేసి ఈ హానికరమైన సాక్షట్లతోటి రీపానింగ్ చేసి పంపించారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిన్న ఆదిలాబాద్ మొన్న మహబూబ్నగర్లో చేసాం. ఆదిలాబాద్ దేవరపల్లి చెక్ పోస్ట్ దగ్గర అధికారుల సమక్షంలో విత్ పర్మిషన్స్ ఆల్రెడీ నేను ఆర్వి కర్నల్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారితో కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్కి ఆఫీషియల్స్కి ఫోన్ చేయించాను. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కూడా మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఆల్మోస్ట్ ఇవాళ ఇక్కడితో ఈ సమస్య ఆగాలి. ఆగకపోతే మేము కూడా ఊరుకునేది లేదు. సంస్థ నుంచి ప్రజల ప్రాణాలకు హానిగారే వస్తువులను ఆపడానికి సంస్థ ఎల్లవేళ 24 hours దేనికైనా తెగించడానికి రెడీగా ఉంటుంది. సో అక్కడ సిటీలో కూడా చాలా